నెత్తిన పెట్టుకొని వచ్చాం. తమ్ముళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కూడా హైదరాబాద్కు వచ్చారు. ఎవరు హైదరాబాద్ని అభివృద్ధి చేశారని మిమ్మల్ని అడుగుతున్నా. సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారని అడుగుతున్నా. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారని అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్ ఎవరి వల్ల వచ్చిందని అడుగుతున్నా. ఎవరి కోసం తమ్ముళ్ళు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారి కోసం కట్టాను. కష్టపడ్డా. న్యూయార్క్ లాంటి సిటీలో కాలి నడకని తిరిగా. ఇంటర్వ్యూ లేకపోతే పట్టుబట్టి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ కంపెనీ హైదరాబాద్కి వచ్చిన కృషి చేశా. నేను ఇంత కష్టపడితే హేతుబద్ధత లేని విభజన వల్ల కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. ఆ రోజు నేను ఆలోచించాను. జరిగింది. భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు. మళ్ళీ కష్టపడాలని రాసి పెట్టుంది. కాబట్టి 5 ఏళ్లు రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. మిమ్మల్ని సుఖపెట్టాలని ఆలోచించాను. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బందులు ఇవ్వకూడదని మీరు ఒకసారి చూస్తే నా పాదయాత్రలో నేను చూశాను. ఆ రోజు పాదయాత్రలో పెద్దవాళ్ళ మనోవేదన చూశాను. నాకు పిల్లలున్నారు. ఎవరు చూసుకోలేక నేను అనాథగా మిగిలిపోయాను. మా పిల్లలున్నారు. వాళ్ళకి శక్తి లేదు. నన్ను పోషించలేకపోయారు. అప్పుడే నిర్ణయం చేశా. నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. మానవత్వంతో చేశా. ఆ రోజు నేను ఒకటే ఆలోచించింది. డబ్బుల ముఖ్యం కాదు. మనిషిని మనిషిగా చూడాలి. ఆత్మగౌరవంతో బ్రతకాలని ఈరోజు 2000 రూపాయలు ఇస్తే పిల్లలు పెద్దవాళ్ళకు గౌరవిస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఇంటికి వస్తున్నారు. తాతయ్య నాకు ఒక ఐస్ క్రీమ్ తీసేయమని, అమ్మమ్మ నాకు చాక్లెట్ కొనేయమని వాళ్ళు కూడా తిరిగే పరిస్థితికి వచ్చారంటే అదే నేను చూపించిన చొరవ. డబ్బులే కాదు, అంత మునిపైతే ఈ ముసలి వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోతారా అనుకున్న వాళ్ళు ఈ ముసలి వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఉండాలని ఈ రోజు కోరుకుంటున్నానంటే అది నా ఆలోచన. ఒక మంచి జీవితం, మెరుగైన జీవన ప్రమాణాలు, గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని నేను ఈ పింఛన్లు ఇచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలున్నారు. నేనే పెట్టా డాక్రా సంఘాలని, నేనే నేర్పించా పొదుపు ఉద్యమాన్ని. నా మానస పుత్రిక మా డాక్రా సంఘాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఆడబిడ్డలకు గౌరవం రాలేదు. అన్నిటికీ వేరే వాళ్ళపైన ఆధారపడ్డారు. అందుకే నేను ఆలోచించా, ఆడబిడ్డల్ని గౌరవించాలని 1,00,000 కోట్ల రూపాయలతో 1 కోటి మంది ఆడబిడ్డలకు న్యాయం చేసిన అన్న నేనేనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అన్న తమ్ముళ్ళు కూడా మీకు ఇవ్వలేదు. నేను ఆలోచించాను, పసుపు కుంకుమ ద్వారా మీ సౌభాగ్యాన్ని పెంచాలని, మీ గౌరవాన్ని పెంచాలని, మీ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా ఒక అన్నగా నేను ఉండాలని నిర్ణయం చేసుకుని మా చెల్లెమ్మలకు పసుపు కుంకుమ ఇచ్చా. తమ్ముళ్ళు, నేను ఒక అదృష్టవంతుణ్ణి. 1 కోటి మంది చెల్లెలు ఉన్నారు నాకు. మీకందరికీ 1 2 చెల్లెలు. నాకు మాత్రం 1 కోటి మంది చెల్లెళ్ళు అక్కలుండే ఒక అన్నని, ఒక తమ్ముడిని నేనేనని సగర్వంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 1 కోటి మంది నాకుంటే నాకేం ప్రాబ్లం తమ్ముళ్ళు? ఇంకా ఒక్క పిలుపు మా చెల్లెమ్మలకి ఇస్తే, చెల్లెమ్మలో మీరంతా కూడా అన్నకు ఓటేయండి. ఇంటికి ఒక మనిషి 1 కోటి మంది సైన్యం బయట రమ్మంటే రావడానికి మా చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. తమ్ముళ్ళు, వాళ్ళ వల్ల ఒక చరిత్ర మరొకసారి సృష్టిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రైతులు గత చరిత్ర ఒక్కసారి మీరు ఆలోచించండి.
కరెంటు లేదు, రాత్రిలో కరెంటు వచ్చేది, కరెంటు షాక్ కొట్టి చనిపోయారు, పాములు కలిసి చనిపోయారు, పంట కొని నాదుడు లేడు. ఆ రోజు కోనసీమలో కూడా క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి. రైతు దిగులు పడిపోయాడు, బాధపడ్డాడు. నేను ఆలోచించా, నేను కూడా ఒక రైతు బిడ్డ, చిన్నప్పుడు వ్యవసాయం చేశా, రైతు కష్టం తెలిసిన వ్యక్తిని. అందుకని వస్తానే రైతు రుణమాఫీ చేశానంటే భారతదేశంలో ఎవ్వరూ చేయలేదు, నేనే చేశానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 24,500 కోట్ల రూపాయలు, 1,50,000 వరకు ఇచ్చా. ఇంకొంచెం మైక్ వచ్చారు, 1,50,000 వరకు ఇచ్చాను. తెలంగాణ ఇచ్చింది 1,00,000 రూపాయలు. ధనిక రాష్ట్రం, మన డబ్బులు కూడా కొట్టేశారు, మన సంపద కొట్టేశారు. కానీ కడాన వాళ్ళు ఇవ్వకపోయినా నా ప్రజలకు నేను ఇవ్వాలని, నా రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 11% వ్యవసాయంలో అభివృద్ధి సాధించాం. దేశంలో 2.9%, తెలంగాణ 0.2% వచ్చింది. అదే నా చొరవ. కరువు వచ్చిన, తుఫాను వచ్చిన ఉక్కు సంకల్పంతో ఎదుర్కొన్నాం, దూరదృష్టితో ముందుకు పోయాం, సమస్యలు పరిష్కారం చేయగలిగాం. ఈరోజు అన్నదాత సుఖీభవ తీసుకొచ్చా. శాశ్వతంగా రైతులకు అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా. మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు, మీరు ఆనందంగా ఉండే వరకు రైతులకు నేను ఇచ్చే కానుక అన్నదాత సుఖీభవ. ఇది నిరంతరం కొనసాగుతుంది. 9,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తున్నాం. 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఖరీఫ్ నుంచి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పారు. ఆటో డ్రైవర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీయేశాను, ట్రాక్టర్లకు తీయేశాను, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చాను, సాధికార సంస్థ పెట్టాం. ప్రతి ఒక్క డ్రైవరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్యాసింజర్ని సురక్షితంగా తీసుకెళ్తున్నారు. నేను రాష్ట్రాన్ని సురక్షితంగా ప్రజలకు సుపరిపాలన ఇస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క చంద్రన్న బీమా దేశంలో ఎక్కడా లేదు. 2,50,00,000 మందికి చంద్రన్న బీమా పెట్టాం. అన్నా క్యాంటీన్ తమ్ముళ్ళు 5 రూపాయలకే భోజనం. ఎవరైనా ఇంట్లో అలిగితే నేరుగా దర్జాగా అన్నా క్యాంటీన్కి పోయి శుభ్రంగా భోజనం చేసి మీ కోపం దగ్గరకు మళ్ళా ఇంటికి రావచ్చు. జోబీలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, రుచికరమైన భోజనం, గౌరవప్రదంగా పెట్టే భోజనం కేఎఫ్సి స్థాయిలో పెట్టాం. రోడ్డు పక్క చెట్టు కింద కాదు, రోడ్డు మీద కాదు. తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు మీద పెడితే నేను ఒకటే ఆలోచించా, నా ప్రజలకు గౌరవప్రదమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ ద్వారా బ్రహ్మాండంగా భోజనం అరేంజ్ చేశాం. ఏ పని చూసినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పద్ధతి ప్రకారం చేశాను, గౌరవప్రదంగా చేశాను. ఇప్పుడే మీరు ఒకసారి ఆలోచించండి, మీకు నీళ్లు వచ్చేటివి కాదు. మొత్తం కృష్ణా జిల్లా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. డెల్టా మొత్తం, రేపల్లె ప్రాంతం, వెస్టర్న్ డెల్టా మొత్తం ఎండిపోయి సముద్రం నీళ్లు భూముల్లో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో నేను ఆలోచించాను, దూరదృష్టితో ఆలోచించాను. 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టి నీళ్లు మీకు ఇచ్చాను. ఎవరైనా ఆలోచించారా ఇది వస్తుందని? నేను చేసింది సరైన నిర్ణయం అయితే గట్టిగా చప్పట్లు కొట్టే మీ హర్షాన్ని, ఆమోదం తెలియజేయండి.
పెద్ద ఆయన మీరు చూశారు పట్టిసీమ. ఈ ప్రాంతంలో మీకు ఒక వరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డుపడ్డారు. వాళ్ళు అడ్డుపడితే నేను వదిలిపెట్టుంటే మీకు ఈ నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలువ కూడా గడ్డి కొట్టారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, అమానుషంగా ప్రవర్తించారు. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, ఎవరైనా అడ్డొస్తే తప్పుడు పనులు చేస్తే బుల్లెట్ మారిగా ముందుకు దూసుకుపోవడం తప్ప నా జీవితంలో వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మలయార్జున్ చూశారు ఎంత పెద్ద మనిషో. అదే ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూశారు. మన రాజధానిలో రైతులు భూములు ఇస్తే అక్కడ చెరుగుదోటలు తగలబెట్టి గవర్నమెంట్ చేసిందని తప్పుడు విధానాన్ని సృష్టించి రైతుల్ని భయభ్రాంతులు చేయాలనుకున్నారు. అతను ఇక్కడ ఎంపీ అభ్యర్థి. ఇంకో పక్క అనగాని సత్యప్రసాదం చూశారు. ఒక నీతి నిజాయితీ, ఒక మంచి వ్యక్తి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీకోసం పనిచేసే వ్యక్తి, ఒక చిన్న అపవాదు కూడా లేని వ్యక్తి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూస్తే జగన్తో సహా 16 నెలలు జైలు మేటుగా ఉన్న వ్యక్తి. ఎక్కడికి పోతున్నాం తమ్ముళ్ళు? ఇంకో పక్క మీరు చూడండి, నిన్న ఒక అఫిడవిట్ వేశాడు. 45 పేజీలు అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి, 40 పేజీలు ఆర్థిక నేరాలు, 20 పేజీలు అదే మన నేర చరిత్ర 20 పేజీలు. దేశంలో ఎలాంటి వ్యక్తి కూడా ఎవరికి కూడా ఇలాంటి చరిత్రే ఉండదు. 31 కేసులుండే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక మనస్తత్వం ఉంది. నేరాలు చేస్తాడు, అవినీతి చేస్తాడు, జైలుకు పోతాడు, కానీ బయట వస్తే మాత్రం నేను ఏమీ చేయనట్టు నటిస్తాడు. మీరు చూడండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి చేస్తాడు. ఇంకో పక్క నవ్వుతూ మాట్లాడతాడు, అంటే ఆర్టిఫిషియల్ ఇవన్నీ. ఇంకో పక్క ఎక్కడికక్కడ ఏమీ తెలియనట్టు నటిస్తాడు. మా తమ్ముళ్ళు చాలా బాగున్నారు, నాకంటే ఫాస్ట్గా ఉన్నారు. మొన్నే మీరు చూశారు, 9 లక్షల మంది ఓట్లన్నీ తీసేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టా అంటే తప్పుడు ఫామ్ 7 సబ్మిట్ చేశాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. దానికి కూడా ఏం చేశాడు, ఢిల్లీకి వెళ్ళాడు, ఎలక్షన్ కమిషన్ కలిశాడు, ఫిర్యాదు చేసి మన ఓట్లే తీసేయడానికి మొదలుపెట్టాడు. అడ్డంగా దొరికిపోయాడు. కేసీఆర్ కూడా తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశాడు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశాడు, మనుషులు కొనేశాడు, ఎమ్మెల్యేలు కొన్నాడు. ఇష్టానుసారంగా అతను ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నిన్న మీరు చూడండి పులివెందుల్లో ఏం జరిగిందో. నేను అడుగుతున్నా, పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య అందరూ ఫాలో అవుతున్నారా తమ్ముళ్ళు? ఫాలో అవుతున్నాను చెప్పండి, అవునని చేతులు పైకెత్తండి. ఒక హత్యని గుండెపోటు మరణంగా చిత్రీకరిస్తారు. ఒక పేపర్ టీవీ ఉంది, పనికిరాని టీవీ, సాక్షి. तो 5:30 కంటే ముందే చనిపోతే 9:30 గంటలకు వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటు మరణం. ఇది ఎక్కడదో నాకు అయితే అర్థం కాల. అక్కడి నుంచి డ్రామాలు, శవాన్ని బెడ్రూమ్లో నుంచి బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్లో ఉండే రక్తానంతా కడిగేయడం, బెడ్షీట్లు మార్చేయడం,
బయట ప్రపంచానికి గుండెపోటు మరణమని మనల్ని నమ్మించడం ఎందుకు చేశారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు? మీరే ఆలోచించండి. ఇది న్యాయమా? పోస్ట్ మార్టంలో సమాచారం వచ్చింది, అది చూస్తే ఫోటో మీరు కూడా చెప్పగలుగుతారు. తల పగిలిపోయి మెదడు బయట వచ్చిందంటే, తీవ్రమైన గాయాలున్నాయంటే చూసిన వాళ్ళు ఎవరైనా ఇది హత్యని చెప్పే పరిస్థితి వస్తే, వీళ్ళ కుటుంబం మాత్రం గుండెపోటుకి చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురుదాడి, మనమే చంపేశామని, వాళ్ళ ఇంట్లో పోయి మనం చంపాం, వాళ్ళ ఇంట్లో పోయి మనం రక్తం కడిగాం, వాళ్ళ ఇంట్లో పోయి గుండెపోటు అని చెప్పాం. అక్కడి నుంచి మీరు చూడండి, సిబిఐ ఎంక్వైరీ సాయంత్రానికి డ్రామా మారింది. మళ్ళీ ఏంటా డ్రామా? ఆయన చనిపోయేటప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు, ఉదయం వీలేకపోయాం, ఇప్పుడు సాయంత్రం ఇస్తున్నాం. ఆ లెటర్లో డ్రైవర్ని రమ్మన్నాడు, డ్రైవర్ వచ్చాడు, వచ్చి నన్ను చంపేస్తున్నాడు కోపంతో, చంపే ముందు ఈ లెటర్ రాస్తున్నానని ఒక లెటర్ ఒకటి మరణ వాంగ్మూలం రాయిపిస్తారు. మీరు అర్థం చేసుకోవాలి, ఉదయమే ఈ పనులన్నీ చేశారు, బయటపడితే మరణ వాంగ్మూలం రాసి డ్రైవర్ మీద పెట్టాలనుకున్నాడు. అతను కుయ్యమరో నాకేం సంబంధం లేని పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమంటాడు? ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ముద్దని అంటున్నాడు. ఎందుకు? ఈయన కాపలాదారుడు ఒక ఉన్నాడు ఢిల్లీలో, నరేంద్ర మోడీ. నేరస్తుల్ని కాపాడుతాడు, నేరాలు ఘోరాలు చేపిస్తాడు. ఆయన మద్దతుదారుడు కాబట్టి ఢిల్లీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే మొన్న ఎంత హుషారుగా రెండో రోజు అంత్యక్రియలు కాకమునిపే అదరాబాదరా రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రవర్తన ఇది. నేరాలు చేసే వ్యక్తులు ఎదురుదాడి చేసి ప్రజల్లో ఏమీ చేయనట్టు, ఏమీ తెలియని నటిస్తూ మనల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి ఎక్కడా లేడు, ఇన్ని ఘోరాలు చేసిన వ్యక్తి ఎక్కడా లేడు. ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే వ్యాన్పిక్ సిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 27,000 ఎకరాల భూమి వీళ్ళు సరిగా చేసుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. ఈరోజు ఇక్కడ కానీ ప్రాపర్గా ఇండస్ట్రీస్ వచ్చుంటే రాష్ట్రానికి ఒక తలమానికంగా ఈ రేపల్లి ప్రాంతం తయారయ్యేది. దానికి గండి కొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి స్వార్థంతో మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి